ఈ లవ్లో సెకండ్ స్టేజ్ మన లవ్ యాక్సెప్ట్ చేస్తే. అభి కృతి ఫోన్కి కాల్ చేశాడు. కృతి లిఫ్ట్ చేసి చెప్పరా అంది. అభి ఎక్కడున్నావు అని అడిగాడు. క్యాంటీన్ ఎంట్రన్స్ దగ్గరకురా అని ఫోన్ కట్ చేసి రిషితో ఇక పద వాడు మన కోసం వెయిటింగ్ అంది. రిషి నాకు ఆకలిగా లేదు అన్నాడు అదో రకంగా. కృతి నీ వేషాలు కత్తిపెట్టి పద నాకు ఫుల్ ఆకలి అంది. ఇద్దరు క్యాంటీన్ వైపు వెళ్ళారు. నెక్స్ట్ డే కాలేజ్కి సెలవిచ్చారు. సుప్రజ వాళ్ళ అమ్మమ్మ బజార్ వెళ్ళారు. మిత్ర కూడా కాలేజ్కి వెళ్ళింది. కృతి ఇంట్లో పనంతా చేసి వంట చేసి రిషి పాపం సరిగా తిన్నాడో లేదో అని బాక్స్ రెడీ చేసి రిషికి ఫోన్ చేసింది. అక్కడ బాబు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది. చాణక్య రిషిని లేపాడు. రే హీరో ఎవరో చిన్ను అంట కాలింగ్ అన్నాడు. అంతే మనోడు ఒక్క దెబ్బకి లేచి కూర్చున్నాడు. ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి చెప్పు చిన్ను అన్నాడు. కృతి తన వాయిస్ విని అయ్యో నిద్రపోతున్నావా బంగారం, సారీ లేపినందుకు అంది. రిషి హే ఏం పర్లేదు ఏంటి సంగతులు అని అడిగాడు. కృతి నీకోసం లంచ్ ప్రిపేర్ చేశాను బాక్స్ ఇద్దామని అంది. రిషి హౌ స్వీట్, మరి రమ్మంటావా అని అడిగాడు. కృతి ఇంట్లో ఎవరు లేరు, వస్తే బాగోదు, నేనే వస్తా. కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి రాను దగ్గరకు నువ్వు రా అంది. రిషి అది విని ఇంట్లో ఎవరు లేరా, మరెప్పుడే కదా నేను రావాలి అన్నాడు. కృతి మొహం పగులుతుంది, నోరు మూసుకొని పార్క్ దగ్గరికి రా అంది. రిషి 10 నిమిషాల్లో ఉంటా అని ఫోన్ పెట్టేశాడు. ఇంకా 10 నిమిషాల తర్వాత ఇద్దరు పార్క్ దగ్గరలో కలిశారు. ఇద్దరు లోపలికి వెళ్తుంటే కృతి రే ఇప్పుడే చెప్తున్నా నేను అలా అడ్వాంటేజ్ తీసుకుంటే ఊరుకోను అంది. రిషి ఏదో జెంటిల్మెన్ ఆఫ్ ఇండియాలా తల అడ్డంగా ఊపి నోటితో సౌండ్ చేశాడు. నేను అలాంటి వాడిని కాదన్నట్లుగా. ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నాక రిషి ఏం చేసావు, అసలే టిఫిన్ కూడా తినలేదు, ఫుల్ ఆకలి అన్నాడు. కృతికి కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. అది చూసి రిషి ఏయ్ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా. కృతి బాక్స్ ఓపెన్ చేసి ఏం లేదు, రేపటి నుండి కాలేజ్కి టిఫిన్ తెస్తా అంది. రిషి అలా వద్దు, చాణక్య శ్రీకాంత్ ఇద్దరు ఉన్నారుగా, ఇవాళ వాళ్ళు వెళ్తూ లేపారు మార్నింగ్, నిన్న డ్యాన్స్కి అలసిపోయి వెళ్ళలేదు అన్నాడు. కృతి బాక్స్ తీసి నీకు ఇష్టమని టమాటో పప్పు ఆలు ఫ్రై చేసా అని ఇచ్చింది. రిషి తింటూ అసలు ఇంత బాగా ఎలా చేసావే, అదిరిపోయింది అంటూ అనేశాడు. తినడం అయ్యాక రిషి వాటర్ తాగి మిత్ర ఏమందో తెలుసా అన్నాడు. కృతి ఏమన్నదో అంది. నేను లక్కీ ఫెలో అని. ఎందుకు, నువ్వు వంట బాగా చేస్తావని. అబ్బా వంట బాగా చేస్తే నువ్వు అదృష్టవంతుడువా, అంతేగా. అదేలా, మనకు పెళ్ళయ్యాక నువ్వు రోజు ఇంత బాగా వంట చేస్తే ఇలా ఉన్నా నేను దుబ్బగా అయిపోతా అంటూ నవ్వాడు. కృతి ఏంటి రిషి అప్పుడే పెళ్ళి దాకా వెళ్ళావు, దానికి చాలా టైం ఉంది అంది. రిషి నాకు తెలుసమ్మా, నేను చెప్పేది ఆఫ్టర్ మ్యారేజ్, ఇంకో 5-6 ఇయర్స్ తర్వాత అనుకో అన్నాడు. కృతి సిగ్గుపడుతూ నేను ఇంకా నీ ప్రపోజల్ ఒప్పుకోలేదు అంది. రిషి నువ్వు ఒప్పుకోలేదు కానీ ఒప్పుకుంటావు అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. కృతి అదెలా చెప్తున్నావు అంది. రిషి ఎందుకంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి, ఎందుకంటే నువ్వు నా కిస్లు తీసుకున్నావు కాబట్టి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇలా నా కోసం వంట చేసి తీసుకురావడం, నేను తినలేదంటే నువ్వు బాధపడ్డావు, ఇవన్నీ చాలు నువ్వు నా ప్రపోజల్కి మనసులో ఒప్పుకున్నా. పైకి మాత్రం మనకి ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదని ఆగావు అంతేగా అన్నాడు. కృతి నువ్వు మెచ్యూరిటీ గురించి, నువ్వు చేసే పనులు అని తలకొట్టుకుంది. రిషి అందంగా నవ్వాడు. కృతి అలాగే చూస్తుంటే రిషి ఏంటి అన్నాడు. కృతి ఏం లేదు, నువ్వు అచ్చం మీ అమ్మలా ఉంటావు, రంగు అందం నువ్వు అన్నీ ఆమె పొలికే, యూ మస్ట్ టెల్ హర్ థ్యాంక్స్ అంది. అంతే. అప్పటిదాకా నవ్వుతున్న రిషి సీరియస్ అయ్యాడు. లేచి నిలబడి ఇక వెళ్దామా అని అడిగాడు. కృతి ఆశ్చర్యంగా ఏంటి ఇంత సడన్గా అని అడిగింది. నాకు పనుంది అన్నాడు. కృతి ఓయ్ అంత లేదు కానీ అసలు విషయం చెప్పు, ఏమైంది, మీ అమ్మ గురించి టాపిక్ వచ్చిందనేగా అంది. రిషి తెలుసుగా, ఇంకెందుకు అడుగుతావు అన్నాడు. కృతి రిషి ముందు కూర్చో అంది. నువ్వు ఆమె టాపిక్ తీసుకురానంటే కూర్చుంటా అన్నాడు. కృతి పైకి లేచి చూడు రిషి, ఆమె నీ కన్న తల్లి, నువ్వు మరీ ఆమె టాపిక్ వద్దంటే తప్పు కదూ అంది. రిషి కన్న తల్లి ఆమె, అందుకేనా నన్ను వదిలేసి ఎవరినో పెళ్లి చేసుకుంది అన్నాడు కోపంగా. ఆమె ఏ పరిస్థితుల్లో చేసుకుందో నీకు తెలుసా,
సరే నాకు తెలీదు, మరి వాళ్ళ ఆయన నన్ను హాస్టల్లో చేర్పించమంటే కనీసం ఎందుకు ఏంటి అని అడగకుండానే చేర్పించింది. అది 9 ఏళ్ల వయసులో. ఎన్నిసార్లు నిద్రలో భయమేసి లేచాను. హాస్టల్లో ఆ వయసు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నన్ను చూడ్డానికి నెలకొకసారో 2 సార్లు వచ్చేది. ప్రేమతో కాదు, ఏదో రావాలి కాబట్టి. నేను ఇంటికి వెళ్ళినా ఆమె పిల్లల్ని చూసుకున్నట్టు నన్ను చూడదు. అందుకే నాకు ఆమె ఇష్టం లేదు అని కృతి దగ్గరకు వచ్చి, నేనెందుకు ప్రేమించానో తెలుసా అని అడిగాడు తన చేతులు గట్టిగా పట్టుకొని. కృతి అప్పటికే కుళాయి తిప్పేసింది. తెలీదు అన్నట్టుగా తల ఊపింది. ఇదిగో నా కోసం ఇలా బాధపడతావని. నేను కొంచెం బాధపడినా నాకన్నా ఎక్కువగా నువ్వే బాధపడతావు. అలా మనకు తెలిసినంత వరకు మనం బాధపడితే మన తల్లి ఎక్కువ బాధపడుతుంది మనకన్నా ఎక్కువగా. నాకు ఆ అదృష్టం లేదు, అందుకేనేమో దేవుడు నిన్ను పంపాడు నా కోసం అన్నాడు. కృతి సైలెంట్గా, సారీ రిషి, ఇంకెప్పుడు నేను బాధ పెట్టాను, ఆమె టాపిక్ తీసుకురాను అంది. రిషి, నేను నీకు కోపం వస్తే ఎలా చెప్పాను సారీ, నువ్వెలా చెప్తున్నావు అన్నాడు కన్నుగొడుతూ. కృతి, దానికి చాలా టైం ఉంది, నువ్వు కొంచెం తగ్గు అంది. రిషి, అన్నట్లు నీకు విషయం, మా హౌస్ ఓనర్ వాళ్ళ ఇంట్లో కుక్ ఉంది, అందుకని వాళ్ళే రేపటి నుండి మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. రెంట్తో పాటు మనీ పే చేయమన్నారు అన్నాడు. కృతి, అయితే ఓకే అని వాచ్ చూసుకుంటూ, మిత్ర ఇవాళ తొందరగా వస్తానంది, ఇక్కడికి రమ్మని చెప్తాను అంది. రిషి, అయితే అభికి కాల్ చేస్తా అన్నాడు. కృతి, వద్దురా అంది. ఏం, నీకు చెప్పలేదు కదూ, మేము ఇక్కడికి వచ్చే ముందు అభి వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చారు. నేనే అనుకుంటే వాడు నీకోసం ఇక్కడే చేరడం వల్ల నాన్నకి మా నాన్నకి నచ్చలేదు. పాపం వాడు ఎలాగో కన్విన్స్ చేశాడు. అయితే మా నాన్న వాడితో, కృతిని జాగ్రత్తగా చూసుకో, కాలేజీలో తన పక్కనే ఉండి తనకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకో అని అప్పగింతలు చెప్పారు. రిషి, అంటే నా నుంచా అన్నాడు వెటకారంగా. కృతి, నువ్వు ఇక్కడే చదువుతున్నావని మా నాన్నకి తెలియదు, కానీ మనం ఇలా కలుస్తున్నామని అభి పొరపాటుని చెప్తే ప్రాబ్లం అవుతుంది, అందుకే వాడిని పిలవద్దు అంది. అది విని రిషి, మరి అలాంటప్పుడు వాడు నా కోసం వాళ్ళ నాన్నని హెల్ప్ అడుగుతా అన్నాడు, అప్పుడైనా మీ నాన్నకి తెలీదా అన్నాడు. కృతి, వాడు నీ మీద ఇష్టంతో అలా అన్నాడులే, కానీ ఒకవేళ నువ్వు తనకు ఫోన్ చేయాలనుకుంటే మన ఇద్దరం కలుస్తున్నామని వాడికి చెప్పకు అంది. రిషి, మరి నేను ఇంకా నిన్ను లవ్ చేస్తున్నానని వాడికి చెప్పాలనుకుంటున్నా అన్నాడు. కృతి, అలాంటి పనులు చేయకు, బీ సీరియస్. రిషి, ముందు నువ్వు స్టడీస్ మీద ఇంకా నీ గోల్ మీద శ్రద్ధ పెట్టు. నాకు సాధించాల్సింది చాలా ఉంది, అప్పటిదాకా పెళ్ళి అనే మాట వద్దు, అర్థమైందా అంది. రిషి తల వెనక్కి చేతులు పెట్టుకొని, అంటే ప్రేమ అనే మాట మాట్లాడవచ్చు అంతేగా అన్నాడు. కృతి చిరుకోపంగా చూసింది. మిత్రకి కాల్ చేసి రమ్మనండి. అయితే కృతి అభి సంగతి చెప్పలేదు మిత్రకి. మిత్ర తన వస్తూ అభికి కాల్ చేసింది. ఎక్కడ అభి? ఇంట్లోని. నువ్వు? నేను పార్క్కి వెళ్తున్నా. కృతి, రిషి అక్కడే ఉన్నారు. అభి, అవునా, నాకు చెప్పలేదు అన్నాడు. మిత్ర, చేస్తారేమో చూడు, వచ్చే, నేను వెయిట్ చేస్తూ ఉంటా నీకోసం, బాయ్ అంటూ పెట్టేసింది. అభి ఫోన్ పెట్టి రిషికి కాల్ చేశాడు. రిషి అది చూసి, అభి కాల్ చేస్తున్నాడు, మిత్ర చెప్పిందేమో అన్నాడు. కృతి, అవును కదా, నేను దాంతో చెప్పనే లేదు. సరే రమ్మను, మన ఇద్దరం ఇప్పుడే వచ్చామని చెప్దాం, లేకపోతే పాపం ఫీల్ అవుతాడు అంది. రిషి కాల్ లిఫ్ట్ చేశాడు. ఎక్కడ రిషి అని అడిగాడు. కృతి, నేను ఇప్పుడే పార్కుకి వచ్చాం, మిత్రకు కాల్ చేశా, నీకే చేస్తుంటే నువ్వే చేసావు, నువ్వురా అన్నాడు. అభి సరే అని ఫోన్ పెట్టేశాడు. కృతి ఏదో ఆలోచిస్తుంటే, ఏంటి సైలెంట్ అయ్యావు అని అడిగాడు. నువ్వేమనుకోనంటే చెప్తా, అయితే నేను ఏమీ అనుకోని విధంగా చెప్పు. అది ఈ మధ్య మనం అభిని అవాయిడ్ చేస్తున్నట్లు అనిపించి అని అంటుండగా రిషి, ఓయ్ పొట్టి, మనం కాదు నువ్వు అన్నాడు. సరే అలాగే అనుకో, నేనే వాడిని అవాయిడ్ చేస్తున్నా కదా, వాడు ఏమైనా ఫీల్ అవుతాడేమో అన్నది రిషి నవ్వుతూ. నిన్ను ఒకటి అడగనా, నాకు బెస్ట్ ఫ్రెండ్స్గా నువ్వు మిత్ర ఇద్దరు ఒకటే, మరి నేను కలవడం సంగతి అలా ఉంచితే నీకే ఎక్కువ మెసేజ్లు ఫోన్స్ ఎందుకు చేస్తాను అని అడిగాడు. కృతి, అది వేరు ఇది వేరు అంది. రిషి, వేరు కాదు, కాండం కాదు, ఎందుకంటే మనకు తెలియకుండానే నేను నీకు, నువ్వు నాకు, వాళ్ళిద్దరికంటే ఎక్కువ అయ్యాము. అంటే ఇది నేనే చెప్పాలా, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, లవర్స్ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర, దొరికావురా రిషి అంది.
కృతి రిషి మాటలు విని మిత్ర వచ్చి రిషి నెత్తిన ఒకటి పీకి, హలో మాస్టారు, ఏమన్నావు? లవర్సా అంది రిషి. నేను ప్రపోజ్ చేసేసాను, ఇంకా నీ ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదు అంటూ పల్లికిలించాడు మిత్ర. అబ్బో, పెద్ద ఘనకార్యం చేసావు కానీ ఏంటి కాలేజ్లో లేడీ ఫాలోయింగ్ మొదలైందట, నిజమేనా అంటూ కళ్ళెగరేసింది రిషి. ఏదో పెరిగింది, కానీ నీ ఫ్రెండ్ ఉండగా నా వరకు ఎవరైనా వస్తారా అన్నాడు మిత్ర. వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నీ ఫ్రెండ్ అంటూ ఎక్కువ చేస్తున్నా, నీకేమవుతుందో అనగానే రిషి సిగ్గుపడుతూ, మేము లవర్స్, తను నా డార్లింగ్ అన్నాడు మిత్ర. అరే, నీ ఫేస్కి సిగ్గు సూట్ అవ్వదు కానీ అని ఏదో చెప్పబోతుంటే కృతి, రిషి బీ సీరియస్ అని మిత్రతో, అభికి నువ్వు చెప్పావా ఇక్కడ ఉన్నామని అడిగింది మిత్ర. అవును అనేసరికి కృతి, వీడు మొన్న మన ఇంటికి వచ్చాడని చెప్పావా అని అడిగింది కంగారుగా. మిత్ర, లేదు, ఏం అని అడిగింది కృతి. అమ్మయ్య, బ్రతికించావు. నీకెలా చెప్పాలో నాకే క్లారిటీ లేదు. నేను రిషి మిత్రులు లేకుండా బయట కలుస్తున్నామని అభి మా నాన్నగారితో అంటే ఇంకేమైనా ఉందా? అసలు రిషి మాతో చదువుతున్నాడని ఆయనకు తెలియదు అనగానే రిషి, అదే సంగతి మా మామకి నేను గిట్టను. అసలు అలాంటిది రేపు నేను వెళ్ళి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే ఊరుకుంటాడా అన్నాడు వెటకారంగా. కృతి, హలో మాస్టారు, దానికి ఇంకా టైం చాలా ఉంది అంది మిత్ర. అసలు కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. వీడేమో మీసం ఇంకా ముదరలేదు, ప్రేమ అంటాడు, కానీ వీడు మాత్రం నాకు ఫిక్స్ అయ్యాడు. నువ్వే ఇంకా ఏం క్లారిటీ ఇవ్వలేదు. నువ్వు ఓకే అంటే మనం అభికి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదో ఒక నిర్ణయానికి రావచ్చు అంది రిషి. కదా, నాది సేమ్ డైలాగ్స్ తెలుగులో అన్నాడు కృతి. అబ్బా, నేను ఇప్పుడేం చెప్పలేను అని అదిగో అభి వచ్చేసాడు. మిత్రుడు ఇంకేం డిస్కషన్ స్టాక్ అండి అంది రిషి. రే ఇక్కడ అంటూ అభికి చేయుతాడు. అభి నవ్వుకుంటూ వచ్చాడు. ఇంతకీ అభి కూడా రిషిలా 6 అడుగుల కట్అవుట్, కాకపోతే మొన్న రిషి బాబు తెల్లని తెలుపు, ఈసారి కొంచెం రంగు తక్కువ. రిషిలాగా అందగాడు, మన బాబు హీరోలాగా బిల్డప్ ఇస్తాడు, మళ్ళీ అలాగే రెడీ అయ్యి వస్తాడు. అందుకే అందరి అటెన్షన్ అభి కన్నా రిషి మీదే ఉంటుంది. అభి వచ్చి ఎంతసేపు అయిందిరా వచ్చి, నాకు చెప్పనే లేదు అన్నాడు కృతి. ఎంతరా, జస్ట్ పావుగంట అంతే. మిత్రకి చేసి నీకు చేద్దాం అనుకునే లోపు నువ్వే కాల్ చేసావు అంది. ఇది లవ్లో 3rd స్టేజ్. అప్పటిదాకా అబద్ధాలు చెప్పడం తెలియని వాళ్ళు లవ్లో పడగానే మంచినీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడతారు. అభి ఓహో అని రిషితో, డాన్స్ విరగదీసావు మామ అన్నాడు రిషి. నువ్వు మాత్రం మిమిక్రీ ఒక రేంజ్లో చేసావు అని మిత్రతో, నువ్వు మిస్ అయ్యావి అన్నాడు అభి. ఇంకా ఇక్కడెందుకు, పదండి ఏదైనా సినిమాకి వెళ్దాం అన్నాడు రిషి. పదండి అనడంతో మిత్ర కృతి ఇద్దరు సరే అని లేచారు. అభి మిత్ర ముందు నడుస్తుంటే కృతి రిషి వెనక వాళ్ళని ఫాలో అవుతున్నారు. కృతి తన పర్సులో నుండి కొంత మనీ తీసి రిషి జోబులో పెట్టింది. రిషి ఏదో అనుభూతి, టికెట్స్ తీసుకో అంటూ సైగ చేసి గబగబా ముందుకెళ్ళింది. అభి రిషి బైక్ ఎక్కారు. కృతి మిత్ర ఆటోలో వాళ్ళని ఫాలో అయ్యారు. కాలేజ్ ఓపెన్ అయి నెల అయ్యింది. కాలేజీలో రిషి బాగా ఫేమస్ అయ్యాడు. ఒకరోజు కృతి వాళ్ళ ఇంట్లో సుప్రజ టెన్షన్గా రెడీ అవుతుంది. కృతి తనతో, ఎందుకక్క అంత టెన్షన్, బీ కూల్ అంది. సుప్రజ, ఏంటోనే చాలా టెన్షన్గా ఉంది వెళ్ళాలంటే అంది. అభి వచ్చాడు. ఫస్ట్ డే కదా తనని కాలేజీలో దింపడానికి. కృతి అభిని చూసి కాఫీ ఇచ్చింది. అభి కాఫీ తాగి ఓ నవ్వు నవ్వాడు. కృతి, ఎరోయ్ కాఫీ నచ్చలేదా అని అడిగింది. అభి, నీ చేత్తో ఏది ఇచ్చినా నాకు అమృతమే అన్నాడు. నవ్వి, సరే అక్కని జాగ్రత్తగా డ్రాప్ చేయి, తొందరగా కాలేజ్కి రా అని అంది. అభి సుప్రజని తీసుకొని వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత కాలేజ్లో సీరియస్గా క్లాస్ జరుగుతూ ఉంది. అభికి కృతి వాళ్ళ నాన్న నుంచి కాల్ వచ్చింది. తను పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత కంగారుగా వచ్చి, సార్ ఐ హ్యావ్ టు గో అని రిషికి కృతికి ఏం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కళ్ళతో సైగ చేసుకున్నారు ఏమైందో అని. ఆ పీరియడ్ అవ్వగానే కృతి వెంటనే అభికి కాల్ చేసింది. ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. రిషితో, ఏంట్రా వీడు అంత హడావిడిగా కనీసం మనకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఏమై ఉంటుంది అంది. రిషి, నాకు అదే అర్థం కావడం లేదు అన్నాడు ఏదో ఆలోచిస్తూ. వెంటనే
కృతి ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి, అయ్యో నేను ఇప్పుడే వస్తున్నా అంటూ రిషితో కంగారుగా, రిషి, మా అక్క వాళ్ళ కాలేజ్లో ఏదో ప్రాబ్లం, దానికోసమే అభి వెళ్తే వాడిని కొడుతున్నారట, పద మనం వెళ్దాం అంది. అది వినగానే రిషి వాళ్ళ క్లాస్ వాళ్ళతో, మీరు ఎవరికైనా బైక్ ఉంటే ఇవ్వండి, మన అభి ప్రాబ్లంలో ఉన్నాడు అనగానే 6 లేచి వాళ్ళ బైక్ కీస్ ఇవ్వబోయారు. రిషి వాళ్ళలో ఒకళ్ళ దగ్గర నుంచి కీస్ తీసుకొని కృతి చేపట్టుకొని చాలా ఫాస్ట్గా వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి, అరే మచ్చా, ఏదిరా నీ బైకు అని అడిగాడు. అతను పద అంటూ ముందే వెళ్ళాడు. రిషి కృతి తనని ఫాలో అయ్యారు. అతను బైక్ చూపించగానే, మన హీరో గారు ఇక చూడండి, ఒక లెవెల్లో స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా పోనిచ్చాడు. కృతి రూట్ చెప్తూ ఉంది. వెనుక నుంచి, మీరు వెళ్ళే దారిలో ఎవరో ఒక వీధిలో క్రికెట్ ఆడుతున్నారు. రిషి వాటిలో బ్యాట్ తీసుకొని రిటర్న్లో ఇస్తా అంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళు నోరు ఎల్లబెట్టుకొని చూశారు. కృతికి చాలా టెన్షన్గా ఉంది. అక్కడక్కడ అభి ఎలా ఉన్నారో అని. రిషి, ఏంటి డార్లింగ్, టెన్షన్ పడుతున్నావా? మే హూనా, సరే కొంచెం ఎనర్జీ ఇస్తావా అని అడిగాడు. కృతి కోపంగా, అరే ఇంత టెన్షన్లో కూడా నువ్వు వచ్చి అంది. రిషి, అదేంటో నువ్వు పక్కనే ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది. నీకు విషయం చెప్పనా, లవ్ని రొమాన్స్ని వేరు చేసి చూడకూడదు. లవ్ చేసుకునే వాళ్ళంతా రొమాన్స్ చేసుకోవచ్చు, అలాగని రొమాన్స్ చేసే వాళ్ళంతా లవర్స్ కాదనుకో అన్నాడు. కృతి, రిషి అసలే పిచ్చ టెన్షన్గా ఉంది, నీ వాగుడు కట్టిపెట్టు అని రిషి భుజం మీద ఒక్కటి చరిచింది. రిషి, నీ అంకమ్మ, ముద్దు తప్ప అన్నీ ఇస్తావు అంటూ బండి రయ్యమంటూ ముందుకు పోనించాడు. సుప్రజ వాళ్ళ కాలేజీ రాగానే బయట సెక్యూరిటీ వాడు ఆగకుండా కృతితో, ఎక్కడున్నారో అడుగు అన్నాడు. కృతి వాళ్ళ అక్కకి కాల్ చేసింది. బయాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పింది. రిషి అక్కడున్న మ్యాప్ ప్రకారం వెళ్ళాడు. నువ్వు వెళ్ళేసరికి సుప్రజ ఏడుస్తుంది. రిషి బండి పక్కన పార్క్ చేసి కృతి చేతిలోని బ్యాట్ తీసుకున్నాడు. కృతి, అక్క అంటూ వెళ్ళి, నీకేం కాలేదు కదా, అభి ఏడి అని అడిగింది కంగారుగా. సుప్రజ అటు చూపించింది. అభి తల మీద గాయం, రక్తం కారుతూ ఉంది, స్పృహలో లేడు. అది చూసి కృతి ఏడుస్తూ అభి దగ్గరకెళ్ళి కర్చీఫ్ తీసి తలకి కట్టింది. రిషి సుప్రజతో, అభిని ఇలా కొట్టింది ఎవడు అని అడిగాడు. సుప్రజ, రిషి, ఎవరైతే ఏం, మెత్తనం తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోండి ప్లీజ్ అంది. రిషి వాయిస్ పెంచి, అభిని కొట్టింది ఎవడు అని అడిగాడు. సుప్రజ కృతితో, చెల్లి నా మాట విని మీ ఇద్దరు అభిని తీసుకుని వెళ్ళిపోండి అంది. కృతి, మరి నువ్వు అని అడిగింది. సుప్రజ ఏం మాట్లాడలేదు. సరే కృతి, సరే పద నువ్వు కూడా మాతో అంది. సుప్రజ భయపడుతూ, నేను రాను, మీరు వెళ్ళండి అంది. రిషి కోపంగా, అసలు ఏం జరిగింది, వాడిని ఎవరు కొట్టారు, నువ్వెందుకు భయపడుతున్నావు అని పెద్దగా అరిచాడు. అంతే, అక్కడ అంతా మాట్లాడడం ఆపి వీళ్ళ వైపు చూశారు. సుప్రజ పక్కనున్న ఒక అమ్మాయి, మేము జాయిన్ అయిన రోజు సీనియర్స్ వచ్చి ర్యాగింగ్ చేశారు, అది చాలా ఇబ్బందిగా ఉంది. ఒక అతను వచ్చాడు, ఫైనల్ ఇయర్, ఇక్కడి డీన్ వాళ్ళ అబ్బాయి అంట. అతను సుప్రజతో కొద్దిసేపు నువ్వు నాతో డేట్కి రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. సుప్రజ అందుకుంటూ, నేను ఎలాగో భయపడుతూనే కాలేజ్కి వస్తున్నాను అతని నుంచి తప్పించుకుంటూ, కానీ ఇవాళ దొరికేశాను. అతను నాతో, ఏంటి డేట్ అనగానే తప్పించుకుంటున్నావు, నువ్వు ఎంత లక్కీ గర్ల్ నీకు తెలుసా నాతో డేట్కి రావడం, సరే పద అంటూ నా చేపట్టుకున్నాడు. నేను వెళ్ళలేదు. అతను బలవంతంగా నన్ను లాక్కొని వచ్చి బైక్ ఎక్కించబోయాడు. నేను అతని చెయ్యి ఇడిపించుకొని అతన్ని తోసేశాను. అతను కింద పడ్డాడు. అంతే, పైకి లేచి నా చున్నీ లాగేశాడు. ఏంటే నేను రమ్మన్నది డేట్కి, దానికే తెగ ఇదైపోతున్నావు, మర్యాదగా రాకపోతే ఇప్పుడు చున్నీ తీసా, తర్వాత ఏం తీస్తానో నాకే తెలీదు, నీకు 10 నిమిషాలు టైం అని వెళ్ళిపోయాడు. నేను కంగారుగా మా నాన్నకు కాల్ చేశా, ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు అని అభిని రమ్మని చెప్పా అన్నాడు. నేను ధైర్యం చేసి అతని మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను. అతను డీన్ కొడుకని అప్పుడే తెలిసింది. ఎవరు నా మాట వినలేదు. ఈలోపు అభి వచ్చాడు. తనకు జరిగింది చెప్పాను. నాతో ముందు ఇక్కడి నుంచి పద, వాడి సంగతి తర్వాత చూద్దామన్నాడు. నేను ప్రస్తుతానికి అదే మంచిదని తనతో వెళ్ళబోయాను. వాడి గ్యాంగ్ వచ్చి అభిని కొట్టారు.
వాడు నీ సంగతి చెప్తా, ఇక్కడి నుంచి కదిలితే ఏం జరుగుతుందో తెలుసా అంటూ చాలా అసహ్యంగా మాట్లాడి ఎక్కడికో వెళ్ళాడు. నేను అభికి ఫస్ట్ ఎయిడ్ చేయమని ఎంతమందిని అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలో తోచలేదు. అందుకే కృతికి కాల్ చేశా అంది కృతి రిషితో. రిషి, అభికి ఫుల్ బ్లడ్ కారుతుంది అంది కంగారుగా. రిషి అక్కడే ఎదురుగా ఎవరో డాక్టర్స్ క్యాంప్ పెట్టారు. రిషి అభిని ఎత్తుకొని అటువైపు వెళ్ళాడు. కృతి, సుప్రజ తన వెనకే వెళ్ళారు. రిషి అక్కడున్న బెంచ్ మీద అభిని పడుకోబెట్టి అక్కడే ఉన్న ఓ డాక్టర్ని పిలిచాడు. అతను వచ్చి ఏమైందని అడిగాడు. సుప్రజకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రిషికి ఏం జరిగిందో కానీ వీడి బెస్ట్ ఫ్రెండ్, కాలేజీలో ఎవడో వీడిని కొట్టాడు, ముందు మీరు వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు. ఇతను ఏ ఇయర్ అని అడిగాడు. రిషి ఫస్ట్ ఇయర్ అన్నాడు. అతను ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే సుప్రజని ర్యాగింగ్ చేసిన గ్యాంగ్ వచ్చింది. డీన్ కొడుకు ట్రీట్మెంట్ ఇస్తున్న అతనితో, వాసు వాడు మన కాలేజ్ స్టూడెంట్ కాదు అన్నాడు. అంతే. అతను ట్రీట్మెంట్ ఆపి రిషితో, ఏ మిస్టర్ ఫస్ట్ ఇయర్ అన్నావు అనగానే రిషి, అవును మా వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, నువ్వు ఈ కాలేజీనా అని అడగలేదుగా అన్నాడు. అతను, అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు, ఇతన్ని తీసుకెళ్ళు అన్నాడు. ఈలోపు డీన్ కొడుకు సుప్రజతో, నువ్వు పద బేబ్స్, నీతో చాలా పనుంది అని చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. రిషి డాక్టర్తో, అయితే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వవు అంతే కదా అన్నాడు. అతను అవును అన్నాడు. రిషి, నువ్వే ఇస్తావులే 2 నిమిషాల్లో అంటూ సుప్రజ చేయి పట్టుకున్న అతని చెయ్యి మెలిపెట్టాడు. అతను పెట్టిన కేకలకు అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. వాళ్ళంతా కోపంతో రిషి మీదకొచ్చారు. అంతే. రిషి తను తెచ్చుకున్న క్రికెట్ బ్యాట్తో వాళ్ళందరినీ కొట్టడం మొదలుపెట్టాడు. మనోడు కొట్టే షాట్లకు ఒక్కొక్కళ్ళు దెబ్బ కొట్టే ఛాన్స్ లేకుండా అక్కడే పడిపోవడమో లేక పారిపోవడమో చేస్తున్నారు. మొత్తం 20 మందిని ఈజీగా కొట్టాడు. దీనివల్ల అబ్బాయి తన చెయ్యి రుద్దుకుంటూ ఎవరికో ఫోన్ చేశాడు. రిషి ట్రీట్మెంట్ ఇవ్వనన్న డాక్టర్ని ఓ చూపు చూసి, నెక్స్ట్ నువ్వే అన్నాడు. అతను గబగబా అభికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు.